ఒక ప్రాంతంలో తల్లిదండ్రులకు అందమైన బిడ్డ జన్మించింది. ఆ బిడ్డను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. 6 వారాలు కూడా కాలేదు. తన జీవితంలో ఒక భయంకరమైన డెడ్ ఎండ్ అనుభూతి, ఎర్ర సముద్రపు అనుభూతి, ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. 6 వీక్స్లో ఆ బిడ్డ యొక్క కంటికి మెడికల్ నెగ్లిజెన్స్ ద్వారా 2 కళ్ళు పోయినాయి. షీ లాస్ట్ బోత్ హర్ ఐ సైట్. ఎప్పుడైతే ఆ 2 కళ్ళు పోయినాయి, అందరూ ఒకటే మాట అన్నారు, ఈ బిడ్డ బ్రతికి ఏం చేస్తుంది, పుట్టకపోయి ఉంటే బాగుండు కదండి, అటు ముందు నుయ్యి వెనకల గొయ్యిలాగా అయిపోయింది పరిస్థితి, చంపలేము, అట్లని చెప్పి జీవితాంతము చస్తూ బ్రతకాలి, దేవుడు అన్యాయం చేశాడని ఆలోచిస్తున్నారు. ఒకసారి కథ అక్కడ కట్ చేస్తే ఆ డెడ్ ఎండ్ని దేవుడు తన జీవితంలో డిజైన్గా మార్చి ఎలా ఆశీర్వదించాడో ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఆ బిడ్డే ఫానీ క్రాస్బీ అయింది. తన జీవితంలో ఆలోచించండి, నేను ఒక రచయితగా నా హృదయం ఒకసారి ఆగిపోయింది ఆ సంఖ్య చూస్తే. 80,000 హిమ్స్, క్రిస్టియన్ సాంగ్స్ రాసిందండి. ఎన్ని వేలు? 80,000. 80,000 మిలియన్స్లో కాపీస్ ప్రింట్ అయ్యాయి. ఈరోజు క్రైస్తవ ప్రపంచము హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తుందంటే కారణం ఏం తెలుసండి? ఆ కన్నులని కబోదిగా మారిన ఫానీ క్రాస్బీ. తన జీవితం అందరూ అన్నారు, దిస్ ఈస్ ద డెడ్ ఎండ్, బెటర్ యు డై. ఒక యవనస్తుడు, తన పేరు జార్జ్. 1780 సంవత్సరం యుఎస్లో జరిగిన సంఘటన. జనవరి మాసం అది. యుద్ధంలో నిలబడితే భయంకరమైన మంచు పడతా ఉంది. చాలామంది క్షతగ్రాతులు అయిపోయారు. అదే మంచు చివరికి ఈ జార్జ్ని భూస్థాపితం చేసింది. హీ వాజ్ బరీడ్ ఇన్ ద స్నో. ఆ స్నోలో బరీ అయిపోయాడు. ఆ ప్రాంతం వ్యాలీ ఫోర్జ్ అనే ప్రాంతంలో స్టోరీ అయిపోయింది అనేది అనుకున్నారు, అంతే. ఒకసారి కథ కట్ చేస్తే అక్కడ ఆ వ్యక్తే జార్జ్ వాషింగ్టన్, యుఎస్ఏ దేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసి తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ముందుకెళ్ళాడు. దేవునిందే మా నమ్మిక అని ముందుకెళ్ళిన ధీరోదాప్తమైన మొదటి అధ్యక్షుడు ఈ యొక్క అమెరికా దేశానికి. మూడోదిగా ఒక తన వ్యక్తి, తన పేరు జాన్. ఆయన పరిచయం చేస్తున్నాడు. తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేసి నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందన్నారు. చివరికి ఆ జైల్లో నుండి జాన్ బనియన్ దైవజనుడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రాశాడు. కొన్ని కోట్ల మంది క్రైస్తవ జీవితాలు ఉన్నతమైన స్థాయికి రావడానికి, సమకూర్చబడడానికి బైబిల్ తర్వాత అత్యున్నతంగా ప్రింట్ చేయబడిన పుస్తకంగా అది మార్చబడింది. ఇంకో బిడ్డ డేవిడ్. పుట్టిన వెంటనే ఆ బిడ్డ విషాద పరిస్థితి, తల్లిదండ్రులు 2 మరణించారు, ఆర్ఫన్ అయిపోయాడు. ఏంటి వ్యక్తి బతికి ఏం చేస్తాడు, అమ్మ నాన్న చనిపోయారు, వీడు కూడా విషం ఇచ్చి చంపేసి ఉంటే బాగుండని అందరూ కాకులై అరుస్తూ ఉన్నారు. ఆ బిడ్డ స్టోరీ ఒక్కసారి కట్ చేస్తే ఆ డెడ్ ఎండ్ నుంచి స్టార్ట్ అయింది ఆయన స్టోరీ. ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. అమెరికన్ ఇండియన్స్కి మొట్టమొదటి సువార్తగా, మోస్ట్ పవర్ఫుల్ మిషనరీగా వెళ్ళాడు. ఆయన ప్రేరణలో కొన్ని 100 మంది దైవజనులు కెరటంలాగా లేసొచ్చారు. His dead end became the design for glory of God. చరిత్రలో ఒకసారి ముందు చూస్తే జోనథన్ గోఫోర్త్ అనే ఒక యవనస్తుడు తన జీవితంలో ఎదుగుతూ ఉన్నాడు. కుటుంబానికి దూరం అయిపోయాడు. తన ఉన్న ఏకైక ఇల్లు తగలబెట్టేశారు. ఇల్లంతా అంటుకుపోయింది. ఇల్లు అంటుకుపోతే నేనేం చేయగలుగుతానని చెప్పి ఆలోచిస్తున్నాడు. అందరూ వచ్చి అన్నారు, నువ్వు చచ్చిపోతే బాగుండు కదా, నీకంతా ఆస్తి అంతా పోయింది, యు హావ్ కమ్ టు ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, యు రూయిన్డ్ ఎవ్రీథింగ్, అంతా సర్వనాశనం అయిపోయింది, బ్రతికి ఏం చేసేది అన్న ఆ వ్యక్తి జీవితంలో మంచూరియన్ ప్రాంతంలో మిషన్ ఫీల్డ్స్కి పాయనీర్గా, ఓపెనింగ్ పరిచారకుడుగా, అద్భుతమైన ఉజ్జీవ జ్వాలలు రగలడానికి కారకుడయ్యాడు జోనథన్ గోఫోర్త్. అలాగే ఇంకొక ఏమీ కార్మైకిల్ అనే ఆ బిడ్డ పుట్టింది. తన పరిస్థితిలో పుట్టడమే అన్ని అంగవైకల్యాలే. షీ వాజ్ ట్రీటెడ్ యాజ్ ద మోస్ట్ ఇన్వాలిడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాంటి పరిస్థితి ఆమె ఉంటే, అలాంటి అన్ని వైకల్యాలు ఉన్న యొక్క ఏమీ కార్మైకిల్ ఇన్వాలిడ్ అని చెప్తే, తన చరిత్రలో అన్ని శూన్యమై క్లోజ్ అయిపోతే, షీ బికేమ్ ద మిషనరీ టు ఇండియా అండ్ షీ బికేమ్ ద ఆథర్ ఆఫ్ బ్యూటిఫుల్ బుక్స్ దట్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. నేను ఏమీ కార్మైకిల్ తన యొక్క మిషన్ కాంపౌండ్ నేను విజిట్ చేశాను. అద్భుతమైన ఆ సాక్ష్యంలో చిరుత పులులు వస్తున్నప్పుడు కూడా ఎలా పరిచయం చేసిందో, అక్కడ చిరుత పులి, ఆ పులి తల కూడా, పెద్ద పులి తల కూడా అక్కడ పెట్టారు. ఐ హావ్ సీన్ ద మ్యూజియం. అంత అద్భుతమైన పరిచయం చేసింది. ఒక ఇన్వాలిడ్ అని చెప్పి స్టోరీ క్లోజ్ అయిపోయినని చెప్పిన ఏమీ కార్మైకిల్ తమిళనాడులో ఐ టు విజిటెడ్ ద ప్లేస్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మేరీ స్లెస్సర్ అని ఇంకొక బిడ్డ పుట్టినప్పుడే తన జన్మ అతి భయంకరమైన జన్మ, పూరెస్ట్ బర్త్, దేనికి పనికిరాదంటే, దేవుడు అన్ని స్టోర్స్ క్లోజ్ అయిపోయినాయి ప్రజలందరంటే, షీ బికేమ్ ద మిషనరీ టు ఆఫ్రికా దేశానికి మిషనరీగా మార్చబడింది.
ఇలా బైబిల్లో ఒక్కసారి చూస్తూ వెళ్తే ఇప్పుడు ఇంతమంది జీవితాలు, 7 జీవితాల్లో కూడా ఒక్కసారి కామన్ పాయింట్ చూస్తే వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం లాంటి అనుభూతి. దే ఆల్ కేమ్ టు డెడ్ ఎండ్. వారి చరిత్రలో దేవుడు అద్భుతమైన ప్రస్థానానికి దాన్నే తొలి అడుగుగా వాడాడు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి శూన్యపు పరిస్థితుల్లో వెళ్ళావా? ఏమి చేయాలో తోచని పరిస్థితులు ఉన్నావా? దిక్కుతోచని స్థితిలో ఏమైపోతుందో నా జీవితం అర్థం కావట్లేదు అంటున్నావా? ఇశ్రాయేలు ప్రజల్లాగా ముందు ఎర్ర సముద్రం వెనుకల ఫరో సైన్యం తరుముతుందా? ఆశీర్వాదానికి దేవుడు చరిత్రను, ప్రస్థానానికి అది తొలి అడుగుగా వాడుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను.